వైఎస్ వివేకానంద రెడ్డికి ఏ గతి అయితే పట్టిందో ఇదే గతి జగన్మోహన్ రెడ్డికి పట్టించాడు. ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కేసుల మాఫీ కోసం వెళ్ళారా, రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళారా మీ అన్న? రాష్ట్ర ప్రయోజనాలు. ఓడిపోవటం కాదు, దారుణమైన ఓటమని చెప్తున్నాయి సర్వేలు. వారిని మా అన్న దారుణమైన ఓటమి పోని, లేదంటే మా అన్న ఆల్రెడీ ఇప్పటికీ కేసు ఉందంటారు 10th క్లాస్ పేపర్లు. మా రాయలసీమలో కేసులు ఉన్నాయంటే ఇటు పెద్ద మొగోడు ఇటు పెద్ద పోటుగాడని లెక్క. రేపు ఓడిపోయిన తర్వాత మీ అన్న విదేశాలకు పారిపోవాలని చెప్పి ఒక ప్లాన్ చేసుకున్నాడు, అవునా కాదు? రేపు తెలుగుదేశం పార్టీ గెలిస్తే సీమరాజా మొదటి టార్గెట్ అంటున్నారు. ఏంటి, ఏం చేస్తారు? నన్ను టచ్ చేసేవాడు. మీకు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఎవరు ఇచ్చారు? అది ఎన్నికల కోసం డబ్బులు చేసుకోవడానికి తెచ్చిన డ్రగ్సేనా? మా విజయసాయి రెడ్డి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ ఖచ్చితంగా 2019తో పోలిస్తే తగ్గుతుంది. గెలిచే సూచన. మీరు వై నాట్ 175 అంటున్నారు కదా. బొక్కలే. మీరు ప్రధానంగా రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని లాంటి వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు సతీమణి అయినటువంటి భువనేశ్వర్ గారిని సజ్జల పని సలహాదారుడు పదవి కాదు, బ్రోకరేజం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు బద్దలు కొట్టాడా లేదా? కొట్టాడు. ఎందుకు? ధైర్యంగా నాకు ఓటేయండి, వివేక హత్యతో నాకు సంబంధం లేదు అనే ధైర్యం అవినాష్ రెడ్డికి ఉందా? 2024లో మీ అన్న ఓడిపోతే ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తాడో పారిపోతాడు? పోయినప్పుడు కదా ఆ ఆలోచన. అందరికీ నమస్కారం. ఈరోజు వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా అయితే మనతో ఉన్నారు. పాపం ఈయన ఇంటర్వ్యూ కోసం మనం నెల రోజులకు పైగా ట్రై చేస్తున్నాం. అయితే ఆయన ఎన్నికల బిజీలో ఉండటం, జగన్మోహన్ రెడ్డి గారి గెలిపే ధ్యేయంగా పనిచేయడంతో పాపం మనకైతే లేదు. అయితే ఎట్టకేలకు ఆయన అయితే బలవంతంగా పట్టుకుని మన స్టూడియోకి అయితే తీసుకొచ్చాం. అసలు ఏంటి సీమరాజా గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి వీరాభిమం మానారు, మరి ఇప్పుడు ఫలితాలు తారుమారు అవుతున్న నేపథ్యంలో సీమరాజా పరిస్థితి ఏంటి, వాళ్ళ పార్టీ పరిస్థితి ఏంటి, వాళ్ళ అన్న పరిస్థితి ఏంటి అనే అంశాలను స్వయంగా ఆయన్నే అడిగి తెలుసుకుందాం. ముందుగా నమస్కారం మా స్టూడియోకి విచ్చేసినందుకు. నమస్కారం. ఫస్ట్ ఒక ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. చెప్పండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో ఇంతమంది అభిమానులు ఉన్నా అంతకు మించిన అభిమానాన్ని మీరు కనబరుస్తున్నారు? ఏం నచ్చింది ఆయనలో? ఆయనలో నచ్చని క్వాలిటీ అంటూ నాకేమి లేదు. ఆయన చేసే పనులు, ఆయన చూసే చూపు, ఆయన చెప్పే మాటలు, ఆయన ఇచ్చిన హామీలు, ఆయన సినాయనకు చేసినటువంటి న్యాయము, చెల్లెలికి చేసినటువంటి న్యాయము, తల్లికి చేసినటువంటి న్యాయము, సినాయన కూతురు సునీతారెడ్డికి చేసినటువంటి న్యాయాన్ని చూసి ఆయనకి నేను ఫిదా అయిపోయి నేను ఆయన అభిమానిగా మారటం జరిగింది. అదే కోణంలోనే అన్న కూడా నా మీద అదే అభిమానంగా ఉంటాడని నేనైతే అనుకుంటా ఉన్నా. మీరేమో జగన్మోహన్ రెడ్డి చేసే పనులు చూసి అభిమానిగా మారారంటున్నారు, మరి వాళ్ళేమో వైసీపీ పార్టీ అఫీషియల్ పేజ్లో అసలు ఈ వ్యక్తికి మాకు సంబంధం లేదు, ఈ వ్యక్తి ఎక్కడైనా కనబడితే దాడి చేయండి, యుద్ధం చేయండి అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఏంటి కథ? అసలు జరిగినా కూడా నన్ను ఏమన్నా పెరిగినారా? ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటారయ్యా. నేను మా పార్టీకి ఎక్కడ డ్యామేజ్ జరుగుతూ ఉంటే, మా పార్టీని ఇతర పార్టీ ప్రతిపక్ష నాయకులు ఎవరైనా విమర్శ చేస్తే, మా పార్టీలో ఉండే నాయకులు మా అన్నను ఏమన్నా డ్యామేజ్ చేయాలా, మా అన్నకి ఏదన్నా ఇబ్బంది పెట్టాలని చూస్తే, నేను ఏ విధంగా జనవరి నెల నుంచి టిల్లం ఈ రోజుకి పనిచేస్తున్నాను అనేది రాష్ట్ర ప్రజానికానికి తెలుసు. నేను ఏ విధంగా అహర్నెస్లో పనిచేస్తున్నాను అనేది. సో అదే కోణంలోనే వాడు కూడా మాట్లాడిన దానికి నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మా జగనన్న ఏదన్నా నన్ను అంటే నేను బాధపడాలా, లేదు మా అవినాష్ రెడ్డి ఏమన్నా అంటే నేను బాధపడాలా. ఇల్లు అన్నప్పుడు కౌన్సిల్స్గా కొట్టంగాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే నేను ఎందుకు వాళ్ళకి రియాక్ట్ అవుతాను? నాకేం అవసరము? నేను కండువా వాడినట్టు వీళ్ళు వాడుండరు, నేను ఒకరోజు కండువా వేసుకున్నట్టు వీళ్ళు ఒక సంవత్సరం వేసుకొని ఉండరు. నేను ఎంతమందిని మా పార్టీలో ఉండేటువంటి పక్క పార్టీ వాళ్ళను నా మాటలతో మా పార్టీకి ఓట్లు వేయించేట్టుగా ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నానని రాష్ట్ర ప్రజానికానికి తెలుసు. ఈ తోతాపూర్ వాళ్ళకి తెలియాల్సిన పని లేదు. మీ మాటలు వింటే మీ పార్టీని ట్రోల్ చేస్తున్నారు, ఎదుట పార్టీకి మేలు చేస్తున్నారని చెప్పి మీ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఏమంటారు? లేదే, నేను మా పార్టీకి న్యాయమే చేస్తున్నా. అంటే మేము 175 వై నాట్ 175 అని ఏ రోజైతే మా జగనన్న అన్నాడో ఆ రోజు నుంచి నేను వై నాట్ 175 అనేటువంటి నిదానం తీసుకొని చెన్నైలో 2 కలుపుకొని, అస్సాంలో 1 కలుపుకొని 178 స్థానాల్లో అత్యధిక మెజారిటీతో మేము గెలవాలనేది లక్ష్యంగా పెట్టుకొని మేము ముందుకు పోతా ఉన్నాం సార్. ఈరోజు
ఇందాక ఒక మాట అన్నారు, సునీతకు షర్మిలకు బాబాయికి చేసిన న్యాయాన్ని చూసి నేను ఆయనకి అభిమానం అయ్యాను. ఏంటి న్యాయం అంటే? వివేకాన్ని చంపేయటం, సునీతకు అన్యాయం చేయటం, చెల్లిని తరిమేయటం, తల్లిని తరిమేయటం, ఇది న్యాయమా? న్యాయమే కదా అదే. అంటే వాళ్ళకి ఇల్లు లేవా? ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు ఉంటారయ్యా. మా తాడేపల్లి ప్యాలెస్లో ఏలకేం పని? అంటే ఎన్నికల ప్రచారానికి అయితే కావాలా? అవసరానికి వాడుకుంటాము. ఇప్పుడు మా అన్న తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసి 16 నెలలు జైల్లో చెప్పకూడదు అన్నమాట వాస్తవం. ప్రపంచానికి తెలుసు. నేనేమి కొత్తగా మీ మీడియా ముఖంగా చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఆ 16 నెలల్లో షర్మిల ఏ విధంగా పార్టీని బలోపేతం చేసింది? రాష్ట్రంలో పర్యటన చేసి పాదయాత్ర చేసింది. తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, పెళ్ళాం ఒక దిక్కు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేసి ఒక అవకాశం అని ఇచ్చినారు. సరే, ఆ అవకాశాన్ని కూడా ప్రజలు తిరస్కరిస్తారేమో అన్నిట్టుగా మళ్ళా సినాయన్నకు కొద్దిగా పని చెప్పి కదిరికి పంపించడం అయితేనేమి, వస్తువులు తీసుకురావడం, ఆయుధాలు తీసుకురావడం అయితేనేమి, ఆడ జరిగినటువంటి పరిణామాలు అయితేనేమి అన్నీ కూడా మా అన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని నమ్మగలిగినాడు. అంటే ఇది నిజంగానే ప్రతిపక్షాల కుట్ర, మనం జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వాలా అని నమ్మగలిగినాడు. ఇచ్చిన రోజు నుంచి మా అన్నకు పాలన అనేది చేతరాకపోయినప్పటికీ ప్రభుత్వ సలహాదారులని పెట్టుకున్నాం. వాళ్ళు ఇచ్చే సలహాలు, కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ పేర్లు ఎందుకు, వాళ్ళు ఇచ్చినటువంటి సలహాల మేరకు ఏదో ముందుకు పోయినాడు. మా పార్టీకి లాస్ట్ టైం డిసెంబర్ నుంచి భారీగా డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ జరగకూడదు అనేటువంటి సంకల్పంతో నేను అన్న మీద ఉన్నటువంటి ప్రేమ, పార్టీ మీద ఉన్నటువంటి గౌరవం, వివేకా సార్ అంటే అభిమానంతో నేను ఈరోజు ఈ నిర్ణయాన్ని తీసుకొని, నాకు ఎవరు ఒకటి పదవి కేటాయించలా, నాకు ఎవరు నువ్వు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శికి నేను చెప్పలా, కేవలం అన్న మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతోనే నేను ఈ రోజుకి కాదు, నేను ఖచ్చితంగా నా ఛాయశక్తుల, అంటే ఇన్ని రోజులని చెప్పలేం కానీ నా ఛాయశక్తుల నేను అన్న అభివృద్ధికే నేను కృషి చేస్తానని తెలియజేస్తాను. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడని చెప్పి సోషల్ మీడియాలో దుమ్మెస్తు పోస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద. ఏమంటారు? తల్లికి చెల్లికి ఏం, తల్లికి చెల్లికి న్యాయం చేయకపోతే తల్లికి చెల్లి దగ్గర ఏం లెక్కలేదా? చెప్పయా, తల్లి దగ్గర లెక్కలేదా, చెల్లి దగ్గర లెక్కలేదా? జగన్మోహన్ రెడ్డి ఆస్తిలో వాటా ఇచ్చాడు చెల్లికి. ఇలా ఎందుకు ఇచ్చాడు అంటే ఇప్పుడు తండ్రి ఆస్తిలో ఆ కూతురికి కూడా సమాన హక్కు ఉంది కదా. ఉంటే మేమేం కదా, మా రాజారెడ్డి రాజ్యాంగం అయ్యా ఇది. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం చెప్పగాక నువ్వే రాజారెడ్డి రాజ్యాంగం చెప్పు. ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో ఎవరి రాజ్యాంగం నడిచింది? అంబేద్కర్ గారి రాజ్యాంగం నడిచిందా? రాజారెడ్డి గారి రాజ్యాంగం నడిచిందా? ఎవరి రాజ్యాంగం నడిచింది మా రాజ్యాంగం. వ్యవస్థలు మా చేతిలో, డిపార్ట్మెంట్ మా చేతిలో, అధికారులు మా చేతిలో ఉన్నారు. మేము ఏది చెప్తే అదే ఆట, మేము ఏది పాడితే అదే పాట. రేపు ఓడిపోయాక అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం శిక్షిస్తే ఎవరు ఓడిపోయేది? రేపు జగనన్న ఓడిపోతున్నాడు, సర్వేలు చెప్తున్నాయి. అవి సర్వేలు, తోతాపూర్ సర్వేలు రేపు చూద్దాం. రేపే కదంగా, ఎన్నో రోజులు లేదు కదా. రేపు ఈ టయానికి తెలీదా? ఓడిపోవటం కాదు, దారుణమైన ఓటమని చెప్తున్నాయి సర్వేలు. వారిని మా అన్న దారుణమైన ఓటమి పోని, లేదంటే మా అన్న 5 సీట్లు కలిసి కాంటే పులివెందులు కూడా ఓడిపోని, నాకు సంబంధం లే, నేను అవన్నీ పట్టించుకోను. కేవలం అన్న కోసం మాత్రం పనిచేస్తా. ఎవడు వద్దన్నా, ఎవడు కాదన్నా, ఎవడు చేయద్దురా అన్నా కానీ నేను చేసి. రేపు మీ అన్న ఓడిపోయిన తర్వాత కూడా పనిచేస్తారా? ఖచ్చితంగా చేస్తా. రేపు ఓడిపోయిన తర్వాత మీ అన్న విదేశాలకు పారిపోవాలని చెప్పి ఒక ప్లాన్ చేసుకున్నాడు, అవునా కదా? చేసుకున్నాడు. అంటే వ్యాపార లావాదేవీల నిమిత్తం విజయమాల్యతో కూడా కలిసినాడు లండన్లో. అంటే మన లండన్ టూర్ విజయమాల్యాన్ని కలవటానికి. విజయమాల్యాన్ని కూడా కలిసినాడు. విజయమాల్య ఈయన కలిపి బ్రెజిల్లో ఏదో భారీ పరిశ్రమ ఏదో పెట్టబోతా ఉన్నారు. అదేమేమి తెలియదు, ఎందుకంటే మనకు బ్రెజిల్ ప్రెసిడెంట్ గారు దగ్గర సత్సంబంధాలు ఉన్నాయి. మొన్న వైజాగ్ డ్రగ్స్ వచ్చినప్పుడు బ్రెజిల్ నుంచే కదా వచ్చిందే. బ్రెజిల్ ప్రధాని మన జగనన్న ఇద్దరు బాగా మాట్లాడుకుంటారు. అంటే ఈయనకి ఇంగ్లీష్ రాదు, ఆయనకి ఇంగ్లీష్ రాదు. వాళ్ళ బ్రెజిల్ భాష, ఈయన తెలుగు భాష. వీళ్ళిద్దరికి మళ్ళీ మీడియేటర్ ఒకడు ఉంటాడు. వాడు చెప్తే వీళ్ళు కొడతారు, ఎందుకంటే మా వాడు ఇట్స్ లెంతే క్వశ్చన్ అంటాడు వాడు ఏమన్నా మాట్లాడితే. అందుకోసం అని చెప్పి ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని ఆయన అసెంబ్లీలో చెప్పాడే. అదే 10th క్లాస్లో కూడా పరీక్షలు పేపర్లు లీకేజ్ చేసి. నిజమేనది? వాస్తవం కదా. జైల్లో పోయి మళ్ళీ బయటకు వచ్చి ఆల్రెడీ ఇప్పటికీ కేసు ఉందంటారు 10th క్లాస్ పేపర్లు లీకేజ్లో. మా మీద కేసులు కొత్త అయితే కదా, మాకు 10వ తరగతి నుంచే కేసులు పెట్టుకునే వాళ్ళం మేము. ఏమవుతుంది కేసులు ఉంటే ఆస్తాయా? మా రాయలసీమలో కేసులు ఉన్నాయంటే ఇటు పెద్ద మగవాడు, ఇటు పెద్ద పోటుగాడని లెక్క.
ఏ ఊరు మీదే? మీదే ఊరు అంటాలి. మాది ఏ ఊరు లేదు, మాది ఆంధ్రప్రదేశే. కానీ ఆంధ్రప్రదేశ్ మీదే ఊరు అంటాలి. అంటే మీ పక్క ఏమన్నా కేసులు అంటే భయపడతారు, మా పక్క కేసులు మాదంతా గోదావరి సైడు, మాదంతా మంచి మానవత్వాలే. కానీ ఇలాగ తల్లిని చెల్లిని పంపేయటాలు మా రాయలసీమ కూడా ఎవరు చేయరట. మా ఊరు చేస్తాడని మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. అంటే అందరూ ఒక రూట్లో వెళ్తే మీ అన్న ఒక రూట్లో రాజ్యాంగమే సపరేట్ కదా, రాజారెడ్డి రాజ్యాంగమే అని చెప్పినా కదా. మీరు ప్రమాణం చేసేటప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం ద్వారా పరిపాలిస్తామని ప్రమాణం చేయలేదే? ప్రమాణ స్వీకారం అనుకున్నాడు ఆ రోజు. ఓ పైకి మాత్రం అంబేద్కర్ గారి రాజ్యాంగం అన్నా కూడా మా ఊళ్ళో లోపలేమో మా తాత రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయాలనుకున్నాడు. బ్రిజిల్ డ్రగ్స్ విషయంలో వైసీపీ పాత్ర ఉందా లేదు? ఖచ్చితంగా 100% ఉన్నది. అది ఎన్నికల కోసం డబ్బులు చేసుకోవడానికి తెచ్చిన డ్రగ్సేనా? అంతే కదా. ఇప్పుడు లేకంటే నువ్వు ఈడ ఆలోచన చెయ్యా ఒకసారి, నీ పేరు ఏం పేరు కానీ నువ్వు ఈడ ఒకటి ఆలోచన చేసుకో. బ్రెజిల్ ప్రెసిడెంట్ ఎన్నికైనాక మా విజయసాయి రెడ్డికి ఏమి వీళ్ళ మేనత్ కొడుక బ్రెజిల్ ప్రెసిడెంట్ ఏమన్నా ఈయన ట్విట్ పెట్టడం ఎక్స్ని వేదికగా చేసుకొని ఈయన ఎందుకు పోస్ట్ పెట్టినాడు? వీళ్ళ మేనత్ కొడుక బ్రెజిల్ ప్రెసిడెంట్ అంటే ఎలాంటి బంధాలు కొనసాగించడం కోసం అప్పటి నుంచి ఉంది. మరి ఇప్పుడు మళ్ళీ విజయ్ మాలి ఈయన వాడికి పోయారు బ్రెజిల్కు. ప్రెసిడెంటే అండగా ఉన్నప్పుడు బొక్క ఇంకేమవుతుంది? నువ్వు భలే మాట్లాడతావు. ప్రెసిడెంట్ గారే ఒక దేశానికి ప్రెసిడెంటే మనకు సపోర్ట్ ఉన్నాడంటే ఏమవుతుంది? ఆ దేశంలో ఏమి చలాయైనా నువ్వు ఏమైనా చేసుకోవచ్చు. ఎవడు నిన్ను అడిగేవాడు ఎవడు ఉంటాడో? మరి విజయ్ మాలినే అంతే, డెకాయిట్. మా వాడు అంతకన్నా డెకాయిట్. ఇద్దరు కలిసినారంటే ఇంక ఎటుంటుందో, ఇంక బ్రెజిల్ దేశం ఏ విధంగా మారుతుందో, ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చూడుగా. ఏదే ఆంధ్రాలో గంజాయిని బానిసగా చేసినట్టు బ్రెజిల్ దేశాన్ని కూడా గంజాయి బానిసగా చేస్తారు. గంజాయి చేస్తుంది, డ్రగ్ అవుతుంది, లేదంటే ఇంకోటి అవుతుంది, ఇంకోటి అవుతుంది, ఏమైనా అవుతుంది. అంటే మీ అన్నన ఎప్పుడు కూడా పశ్చాత్తాపడలేదా? అరేరే వివేకానంద రెడ్డిని మనం ఇలా చేసి తప్పు చేశామే అనే రోజు పశ్చాత్తాపడలేదా? ఎందుకు పడాలా? అంటే ఈ రోజుకి కరెక్ట్ అనుకుంటారా? చచ్చిపోయింది మా నాయన కదా అనుకుంటాడు మా అన్న. మా నాయన అంటే పౌరాల గుట్లో కలిసిపోయినాడు, ఏదో ముక్కలు గట్ట దొరికినాయి, సరే ఎట్నో ఏదో బాధలు అన్నీ పడినాము, మూట తెచ్చుకున్నాము, అయిపోయింది. సినాయన అంటే ఎదురుగానే ఉన్నాడు కదా, వేసినాం కదా అని చెప్పి ఆయన సంతోషపడి ఉంటాడేమో, చెప్పలేము. పార్లమెంట్ సీట్ కోసమేనా? అంతే కదా. అంటే మంచి మానవత్వం అలాంటివి ఉండవా మీ పార్టీలో? ఇదే మంచి, ఇదే మానవత్వం. అడ్డొచ్చిన వాళ్ళని లేపేయటమే మంచి, లేపేసి కేసుల నుంచి తప్పించుకోవడమే మానవత్వం. అది ఈ రెండు ఉన్న పార్టీ ఏంటంటే మా పార్టీ, మా అన్న, మా జగన్ అన్న. చూడు ఫోన్లో చూడు ఏం చేస్తావు, పరిస్థితులు అట్లున్నాయి. బెట్టింగ్లే అంతే ఎలా అంటున్నారు. ఎవరి మీద వేశారు? కూటమి గెలుస్తుందనా వైసీపీ గెలుస్తుందా? అన్న ఎంత ఎన్ని వేల మెజార్టీతో గెలుస్తాడని చెప్పి ఫోన్లో ఏం చేస్తావు? అసలు రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్ వేయడానికి ఎవడో ముందుకు రానప్పుడు మీకు ఎలా బెట్టింగ్లు దొరుకుతుంది? అన్న మీద పులివెందల్లోనా? పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ ఖచ్చితంగా 2019తో పోలిస్తే తగ్గుతుంది. ఇది సర్వేలు చెప్తున్నమాట. సర్వేలు చెప్తే ఎట్టా? ఓటేసినోడు చెప్పాలి కదా. సర్వేలే తెలుసుకుంటాయి కదా. బొక్కలే ఇట్లాంటి ఎన్ని చూడాలా మనము, అవన్నీ జరుగుతాయా? ఇప్పుడు నువ్వు ఇప్పుడు అవునయ్యా, ఇప్పుడు నువ్వు లోపల పోయి ఓటేసి వచ్చావు, నువ్వు ఎవడికి వేసి వచ్చినావు అనేది ఎవడికి తెలుసు? అది నీకు తెలుసు, ఆ ఈవీఎం మిషన్కి తెలుసు. మూడోడికి రెండోడికి తెలుసా? పోనీ తెలియదు. మరి నువ్వు సైకిల్కి వేసానని, నువ్వు ఫ్యాన్కి వేసి కూడా సైకిల్కి వేసానని చెప్పొచ్చు కదా. నువ్వు ఫ్యాన్కి వేసి కూడా సైకిల్కి వేసానని చెప్పొచ్చు కదా. సర్వేలన్నీ కూడా తప్పు చెప్తున్నాయి. ఫ్యాన్ ఓట్లను సర్వే అయితే చెత్త, ఒక డెకాయిట్ వాడు. మా అన్నతో కలిసి కూడా మా వాళ్ళు పోయి కొంతమంది పోయి వాడు హోటల్లో ఉంటే వాడికి ఒక సాల్వా కప్పి ఒక బొకే ఇచ్చి స్వీట్ బాక్స్ ఇచ్చి చూసినారు. అయినప్పటికీ రోజు మంత్రులందరూ ఓడిపోతారంటారు. బా అవుతుంది ఇది ఏడన్నా? 22 మంది మంత్రులు పోతారట. అదే నేను చెప్పేది. అవుతుందా? ఏడన్నా ఉన్నదా? సరే ఓడిపోతావు అన్నా కూడా నువ్వు మన దగ్గర డబ్బు తీసుకున్నావు కదా, ఆ డబ్బు తీసుకున్న దానికైనా నువ్వు ఇది చేయాలి కదా. నువ్వు డబ్బు తీసుకున్న దానికైనా సరే పక్కా ఓడిపోతారన్నా కూడా వీళ్ళు గెలుస్తారని చెప్పాలి. నువ్వు లెక్క తీసుకున్నావు కాబట్టి. సాక్షిలో అనుకూలంగా ఇచ్చినటువంటి ఏ సర్వేలో కూడా 175 ఇవ్వలేదు. ఎందుకని మీరు వై నాట్ 175 అంటున్నారు? నేను ఇచ్చాను కదా సీమరాజా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్, నేను సర్వే చేయించినా కదా. నేను సర్వే చేయించిన దాంట్లో 178 ఖచ్చితంగా గెలుచున్నాం. ఏంటి ఆ 3 ఏంటి? పై 3 అస్సాం 1, కాట్పాడి, తిరువలూరు, తమిళనాడులో 2. రేపొద్దున ఓడిపోతే అదే అస్సాంకి మీ అన్నని పార్సిల్ చేస్తారట. అస్సాం పార్సల్ చేసేది ఏముండదు. అస్సాం నుంచే కొన్ని ఆచారం వస్తాయి. ఇక్కడికి ఆచారం అంటే ఊరగాయ, మా అన్నకు బాగా ఇష్టం అస్సాం ఆచారం అంటే, అది పంపిస్తారు. రేపు పార్టీ మారిన తర్వాత ఏంటి సీమరాజా పరిస్థితి ఏంటి? చెప్పినాను కదా ఇప్పుడే. మీ అన్న కాపాడతాడని నా శక్తి మేరకు అది ఇన్ని రోజులని చెప్పలేను. నా శక్తి మేరకు నేను ఖచ్చితంగా
మా వైసీపీ పార్టీని బలోపేతం చేసుకునేదానికే నేను కృషి చేస్తాను. మీరు ప్రధానంగా రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని లాంటి వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకు? వాళ్ళు మీ పార్టీ మనుషులే కదా. మా పార్టీ మనుషులైనా నేను నిజాలు నిక్కర్సుగా మాట్లాడేటువంటి వ్యక్తిని. ఎవరినైనా సరే అసభ్యకరంగా, ఇప్పుడు గతంలో మీరు చూసే ఉంటారు, అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు సతీమణి అయినటువంటి భువనేశ్వర్ గారిని, మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి బిడ్డ, అసభ్యకరంగా పదజాలం వాడినారు. నేను ఆ రోజు హట్ అయిన మాట వాస్తవం. మా పార్టీ అయినప్పటికీ తప్పని ఒప్పుకున్నారు. తప్పే, ఎవడు చేసిన తప్పే. అది అమ్మంటి రాంబాబు చేయని, గుడివాడలో వాడు క్యాసినో నాని చేయని, ఈ రోజా చేయని, విడుదల రజనీ చేయని, వలమనేని వంశీ చేయని, ఎవడైనా సరే తప్పు అయితే తప్పనే చెప్తా. ఇది తప్పు, ఇది వాస్తవం కాదు, ఇది మీరు మాట్లాడొద్దు, ఈ మాదిరి మనం మాట్లాడటం సబబు కాదు అని చెప్పిన మాట వాస్తవమే. ఆ రోజు ఒక రోజా మీద నా స్టైల్లో ఫైర్ అయిన మాట వాస్తవమే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా సభ్యకరంగా మాట్లాడింది ఒకరోజు. చిరంజీవి గారిని మీ తమ్ముడు ఎంత ఆ మాట నా నోట్లో నుంచి నేను రానికూడదు. ఏమో ఒక యాక్టరే, ఏమో ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చింది, ఏమో చెన్నైలో పనిచేసింది, ఏమో హైదరాబాద్లో పనిచేసింది, ఏమో యాక్టర్ల దగ్గర పనిచేసింది, ఎవరు ఎట్టటోళ్ళు ఏం తెలీదా? ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, బాలకృష్ణ వ్యక్తిత్వం ఏందనేది రోజాకు తెలీదా? చిరంజీవి గారి వ్యక్తిత్వం ఏందనేది రోజాకు తెలీదా? నాగబాబు గారి వ్యక్తిత్వం ఏందనేది రోజాకు తెలీదా? పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏందనేది రోజాకు తెలీదా? నోరు ఉండాలి ఇష్టానుసారంగా. మనకు ఏదో కుక్క కేసినట్టు మనకు పదవి ఇచ్చినారు, సో మనం మాట్లాడాలా, మాట్లాడి మనం ప్రజల్లో ఏదో చేయాలనుకుంటే ఈరోజు తోకలుగా తిరిచేటువంటి స్థాయికి దిగజారిపోయింది ఆర్కే రోజా అని అయితే నేను గట్టిగా చెప్పను. రోజా గెలవదాడా, గెలిచే సూచనే లేదు. ఆరామస్తానే చెప్పినాడు కదా. అంటే ఆరామస్తా అంటే మీ వాడు నిన్న దైవ సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి సాక్షిగా బయటకు వచ్చి మాట్లాడుతాను. మళ్ళీ సిగ్గు మానం అనేది లేకుండా చంద్రబాబు నాయుడు గారిని వ్యవస్థలు మేనేజ్ చేసినాడు. 5 ఏళ్ళు అది ఇదే అని. ఎవడు నింది 5 ఏళ్ళు మేమే కదా. మేము ఎవడి మీద కేసులు కట్టమంటే కట్టినారు కదా, ఎవడి మీద బైండ్ ఓవర్లు పెట్టమంటే పెట్టినారు కదా, ఎవడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయమంటే ఎవడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేసినారు కదా. అక్రమంగా కేసులు సోషల్ మీడియాలో ఒక చిన్న పోస్ట్ పెడితేనే సిఐడి వాళ్ళు వచ్చి నోటీసులు ఇచ్చి ఎత్తుకొని పికప్ చేసినటువంటి పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో మా పార్టీ అధికారంలో ఉండగా జరిగిన మాట వాస్తవం. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదా మీ పార్టీలో? మాట్లాడకూడదు ఎవడు? నేననేది అదే, అది తప్పనే చెప్తా. నేను దానికి నేను ఏకోపించట్లేదు కదా, దానికి నేను ఏకోపించే కదా నువ్వు మాట్లాడాల్సింది. ఇది తప్పు, అక్రమంగా కేసులు కట్టడం తప్పు. అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా మీ అన్నకు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? చెప్తే ఇంటే కదా. మరి ఎవరు మాట అంటాడు మీ అన్న? వదిన మాట తప్ప ఎవడు మాట అండు. మరి వదినికి దాకా పానిచ్చే కదా, వెళ్ళనవరా? దాకా వెళ్ళలేరు. ఎమ్మెల్యేలు ఎంపీలే వెళ్ళలేరు, మంత్రులు కూడా పోరు. అంటే అన్నకంటే వదినే పవర్ఫుల్. ఆ లోపల ఏం చెప్పి చెవులో ఏం చెప్పిందంటే ఈ బయటకు చెప్పాల్సిందే బతుకు. మన సొంతంగా మనం మాట్లాడేదానికి ఉండదు. మనం ఏదన్నా ఒక మీడియా ముఖంగా పెట్టుకొని మాట్లాడదామన్నా మన బతుకు అదిలే. సరే ఏదన్నా ఒక ప్రెస్ మీట్ ఏదన్నా పెడదామంటే అదిలే. ఆ ప్రెస్ మీట్లో ఒకసారి కరోనా టైంలో పెట్టినాడు, ఏది రికార్డు పెట్టి లైవ్ వదిలినాడు. ఈ తెలుగుదేశం వాళ్ళు ఊరికే ఉండరు కదా, కరోనా టైము అందరూ ఇండ్లలో ఉన్నారు, మా వాడి మీదనే ఫోకస్ అంతా. ఈడు అప్పుడు ఏదో మా వాడు లండన్ నుంచి మంచి వాచ్ ఒకటి తెచ్చుకో ఉన్నాడు. దాంట్లో టైం ఎంత, ఇప్పుడు ఈ వదిలిన టైం ఎంత, ఇది రికార్డు, నీ బతికేంది, నువ్వు సీఎం కదా అంటే ఆ రోజు దాని నుంచి ప్రెస్ మీట్లు అనేవి పెట్టడం కట్ చేశాడు. కాస్త కేసుతో ఏమన్నా ఉంటే వదిన రాయిచ్చి సజ్జలు గాడికి ఇస్తే వీడు సజ్జలు వీడు బ్రోకర్ కదా, వీడు ఇంట్లోకి బయటికి తిరుగుతాడు, ఇంట్లోకి మీడియా పాయింట్కి తిరుగుతాడు, మీడియా పాయింట్లోకి వచ్చి వీడు చెప్తాడు ఇంకేంటి వాడుతాడు. సజ్జల పని సలహాదారుడు పదవి కాదు, బ్రోకరేజం. ఇద్దరికి మధ్య మీడియాకును భారతి గారికి మన జగన్ గారికి వీడు బ్రోకరు నడిమిద్దల. ఏం చేస్తావు, ఎవడు చెప్తావు ఈ బాధలో? మీరేమో ఏడు కూర్చొని పెట్టి మీ ఇష్ట ప్రకారం అడిగితే నేనేమో నిజాలు నిఖార్సుగా మాట్లాడే వ్యక్తిని అయిపోయా. సరే ఏదైతే అయింది, నేనైతే తప్పు మాట్లాడను, తప్పు చేయను, వాస్తవాలు నాటి మాట్లాడిన మాట వాస్తవం. మా బతుకి ఏమన్నా మీటింగ్ లేకపోయి చదవ నమస్కారం అనాలన్నా కూడా కింద చూసి పైన చదవాల్సిన మాట వాస్తవం. మరి ఏం చేస్తావు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు బద్దలు కొట్టాడా లేదా? కొట్టినాడు. ఎందుకు? పాము దూరిందని కొట్టినాడు. పాము దూరిందా? ఓడిపోతున్నారనే భయంతో కొట్టారా? పాము దూరింది, ఆడ ప్రజలకు ఏమన్నా ఇబ్బంది జరుగుతుంది, పాము కాటేచ్చే ప్రజలు ప్రాణాలు పోతాయని ఈవీఎం పగల కొట్టినాడయా. మరి ఎందుకు పారిపోయాడు? ఎందుకు? కోర్టులు ఆ మాదిరి ఇచ్చినాయి. ఇప్పుడు హైకోర్టు వేసాము, హైకోర్టులో రేపు పోవచ్చు కౌంటింగ్ కేంద్రానికి అనింది. ఈరోజు సుప్రీంకోర్టు మళ్ళీ అప్పీలు. నువ్వు కోర్టు అసలు కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ పోయేదానికి లేదని చెప్పి జస్ట్ ఇప్పుడే అందిన తాజా వార్త.
మరి అది ప్రజాస్వామ్యంలో తప్పు కదా. అలా ప్రజల మాచర్లలో మా వాడు కొద్దిగా ఆగడాలు ఎక్కువే చేశాడయ్యా, నేను ఒప్పుకుంటున్నా కదా. 5 ఏళ్లలో అనేక మంది ప్రాణాలు తీసినాడు. జై జగన్ అని చెప్పని అనుకుంటే గొంతులు కోడిని కన్నా కోసిన మాట వాస్తవము. ఆయన పేరు ఏం పేరు చంద్రయ్య కోసినాడు. సరే ఏది ఏమైనప్పటికీ కూడా మాచర్లు కూడా కొద్దిగా టైట్గానే ఉంటుంది. మాచర్లు కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది పరిస్థితి. ఇప్పుడే దానికి ఏం చేద్దాంగా, అన్నదమ్ములు ఇద్దరికి అదే పని అయిపోయింది. ఏంటి ఇక మీ అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి? గెలుస్తాడా? గెలుస్తాడు కానీ షర్మిల మీద, కానీ భారీ మెజారిటీ ఉండదు, కానీ గెలుస్తాడు. షర్మిల మీద ఓడిపోతాడని చెప్తున్నారు. లేదా గెలుస్తాడు. ధైర్యంగా నాకు ఓటేయండి, వివేక హత్యతో నాకు సంబంధం లేదు అనే ధైర్యం అవినాష్ రెడ్డికి ఉందా? లేదు. ఎందుకని? చంపింది ఓడే కదా. కన్ఫామేనా? కన్ఫామ్. మరి ఎందుకు కోర్టుకు వెళ్ళిపోయి లొంగరు మీరు? అవునయ్యా, ఇప్పుడు ఒకటి చెప్తా. షర్మిల ఏం చెప్పింది, హంతకుల్ని పక్కన నిలబెట్టుకొని హంతకుల్ని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు. నన్ను గెలిపించినారు అంటే వివేకా సార్కు న్యాయం జరుగుతుంది అన్నమాట వాస్తవం. సరే ప్రజలు ఆడ నీకు కైండ్ నీకు తెలియదేమో ఈ విషయం. ఆడ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా జగన్ మీద పోటీకి బీటెక్ రవి పోటీ చేశాడు. బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు. అంటే ఒకవేళ మెజార్టీ బీటెక్ రవికి ఎవరో తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అట్లా కొన్ని మండలాల్లో కొన్ని పంచాయతీల్లో కొన్ని బూతుల్లో 600, 300, 400 ఓట్లు మిగిలిపోయినాయి. అంటే ఏకంట దాన్ని ఏ విధంగా వీళ్ళు న్యూట్రల్ చేద్దాం తెలుసా? ఎవరు? అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి కాడి నుంచి శివశంకర్ రెడ్డి అని ఉంటాడు ఒకడు, వివేక హత్య కేసులో నిందితుడు. అతను పులివెందులలో కూడా అడుగు పెట్టేదానికి లేదు, స్టే ఉండదు, నువ్వు రాకూడదు పులివెందుల కానీ హైదరాబాద్లో ఉంటాడు. ఆ భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డి ఇద్దరు మెడ్జ్ అయ్యి వీళ్ళిద్దరూ మాట్లాడుకొని నువ్వు 300 వేసుకో, నేను 300 వేసుకుంటా అంటే ఎంపీకి 300, ఎమ్మెల్యేకి బీటెక్ రవికి 300. అంటే జగన్మోహన్ రెడ్డి ఎట్లా పోనీ ఇబ్బంది లేదు. ఈ అవినాష్ రెడ్డి నేను మొదట అని చెప్తున్నా మా అన్నకు, అవినాష్ రెడ్డిని నమ్మొద్దని, కానీ ఆయనే నమ్ముతాడు. ఇప్పుడు చూడు, నువ్వే ఇటు చూడు, ఇది వాస్తవం, ఇది జరిగింది, నువ్వు కనుక్కున్నా కూడా అట్నే ఉండాలి. మీరు పులివెందుల్లో రీసెర్చ్ చేసి పులివెందుల్లో ఎవరిని లింగాల మండలం అయితేనేమి, లింగాల్లోనే నాకు తెలిసింది ఏంటంటే లింగాల్లో ఓట్లు మిగిలినాయి. ఓట్లు మిగిలితే ఈ ఓట్లు 600 ఓట్లు మిగిలినాయి, 600 చిల్లర, 300 వేసుకుందాము. ఎంపీకి 300 మేము వేసుకుంటాం, 300 నువ్వు ఎమ్మెల్యేగా వేసుకో. దీనికి పోతే జగన్ రెడ్డి పోయినాడు, నేను పార్లమెంట్కి పోతాను, నేను గెలిచే చాలు, నేను జైలుకు బాగుంటా ఉంటే చాలు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉండి వచ్చినాడు కదా. అవినాష్ రెడ్డిని కన్నా నమ్మితే బాగా గుర్తుపెట్టుకో, ఇది నేను ఒకవేళ ఈరోజు ఉంటానో రేపు పోతానో ఎట్టన్నా కానీ వాటెవర్ ఏదైనా అవినాష్ రెడ్డిని కన్నా జగన్మోహన్ రెడ్డి కన్నా నమ్మితే వైఎస్ వివేకానంద రెడ్డికి ఏ గతి పట్టిందో, వైఎస్ వివేకానంద రెడ్డికి ఏ గతి అయితే పట్టిందో ఇదే గతి జగన్మోహన్ రెడ్డికి పట్టించాడు అవినాష్ రెడ్డి. ఇప్పుడు బీటెక్ రవి ఒప్పుకొని ఉంటే అది ఈ సవాళ్ళక చెప్పియా, జగన్ ఓడిపోవచ్చు, నువ్వు పోతాడు కంటికి కనపడ్డావు. ఇప్పుడు ఒక బూతులోనే నీకు ఒక పంచాయతీలోనే 600 ఓట్లు మిగిలినాయంటే ఎన్ని పంచాయతీలు ఉన్నాయి? అందరికీ బీటెక్ రవి ఫోన్ చేసి వేసుకోండిరా వద్దండ్రా అంటే ఉద్దుబారు మొత్తినారంటే ఇంకెందుకు ఎందుకు పనికొచ్చాడో అంటే గతంలో ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా పులివెందుల్లో వార్డు మెంబర్గా కూర్చోవాలన్నా కూడా భయపడేటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున పోయి ఎవరన్నా కూర్చోవాలంటే వాళ్ళు కూర్చున్నా కూడా వాళ్ళని బూత్లోంచి బయటికి లాగి రిగ్ చేసుకునే వాళ్ళు, ఎవడు ఓటేసి దానికి పోయి అంత సాహసం కూడా చేయలే. ఫర్ ద ఫస్ట్ టైం 2024 ఈసారి ఎన్నికల్లో మాత్రం ప్రతి బూతులోనూ ఎక్కడా కూడా రిగ్ అనేది లేకుండా సాఫీగా ఎలక్షన్ జరిగేట్టుగా బీటెక్ రవి కూడా ధైర్యంగానే ధీటుగానే ఎదుర్కొన్నాడు. ఆయనకు గన్మ్యాన్లు తీసేసినాము, పాయింట్ బ్లాంక్లో పెట్టి బెదిరించినాము, రకరకాలుగా చేసినప్పటికి ధైర్యంగా నిలబడినాడు పాపం అతను. బీటెక్ రవి గతంలో కూడా చెప్పాడు, నాకు ఉంటే జగన్మోహన్ రెడ్డి నుంచి ఏదైనా హాని ఉండాలని చెప్పాడు. కరెక్టేనా మాట? ప్రయత్నాలు చేశారు మీరు అడ్డు తొలగించే ప్రయత్నం? మొన్న పోలీసు వాళ్ళతోనే ఇది చేసాం అంతే. మేము సుఫారీలు ఇచ్చేదన్నా చేసి ఉండేట్టుగా ఉంటే ఇండో లేదు ఎప్పుడో అయిపోయింది. ఇక్కడ ఒక గాసిప్ అయితే నడుస్తుంది, అది నిజమో కాదో మీరే చెప్పాలా. జగన్మోహన్ రెడ్డిని ఓడించి అవినాష్ రెడ్డి పార్టీని కైవసం చేసుకోవాలని ఒక కుట్రలో భాగంగానే మీరు చెప్పినట్టు పులివెందుల్లో ఓట్ల మార్పిడికి అంగీకారానికి ప్రయత్నం చేశాడనేది వాదన. మరి అదే కదా ఇప్పుడు జరిగింది. ఇప్పుడు మీకు అదే లేదంట ఇప్పుడు జరిగిందడా పార్టీని కబ్జా చేయటమేనా మీ అసలు లక్ష్యం? మరే ఇప్పుడు నీకు అర్థం కాలేదా పాయింట్? షర్మిల గెలవకూడదు పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంది? షర్మిల గెలవకూడదు అంటే అవినాష్ రెడ్డి గెలవాలా.
అవినాష్ రెడ్డి గెలవాలంటే ఎట్ట చేయాలా? సాఫీగా ఎన్నికలు జరిగినాయి, సాఫీగా ఎవడు ఓటు స్వచ్ఛందంగా పోయి బూతులేకి పోయి ఓటేసుకొని వచ్చినటువంటి పరిస్థితి. మిగిలినాయి కదా ఓట్లు. ఇప్పుడు ఒక్కొక్క పంచాయతీలో 600-400 ఓట్లు మిగిలినప్పుడు ఇన్ని పంచాయతీల్లో నువ్వు ఎమ్మెల్యే గుద్దుకో, నాకు ఎంపీ గుద్దిండి అని చెప్పి భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ఇద్దరు కలిసి బీటెక్ రవి అనుచరుడికి ఫోన్ చేసినారు అంటే నీకు అర్థమైపోయింది కదా పంచాయతీ ఏందనేది. జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా సంఖ్య నాకిద్దాం అనుకుంటున్నాడు అవినాష్ రెడ్డి అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు. ఇంక క్లారిటీ ఇంక నేనేమి ఇంతకాడికి నేను ఇంకేం మీకు క్లారిఫై ఇవ్వలేను. అంటే జగన్మోహన్ రెడ్డి కాకపోతే భారతీ రెడ్డి పార్టీని నడపొచ్చు కదా. సరే నడపొచ్చు కదా అంటే సరే, ఏ సత్సంబంధాలు వాళ్ళ చుట్టాలు బంధువులు ఉంటారు, మనం అవన్నీ అంత లోతుగా పరిశీలన చేయాల్సిన పని లేదని నా ఒపీనియన్. వివేక హత్య కేసులో భారతీ రెడ్డిని కూడా విచారణ చేయాలని సునీత చెప్పింది. అవును, ఎందుకు చేయాలి? అదే 3 గంటలప్పుడు ఎందుకు ఫోన్ చేశారు అనేది కొన్ని ఆరోపణలు, అనుమానాలు. ఈసారి సిబిఐ ఎంక్వైరీ 2024లో మేము గెలిచి అంటే గతంలో ఏం చెప్పినాడు మా అన్న, నాకు ఆంధ్రాలో ఉండేటువంటి పోలీసు వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు, ఆంధ్ర పోలీసులు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేసి అసలు ఒకసారి కెమెరాలు ఆఫ్ చేసి నేను క్లారిటీగా చెప్తా. ఆఫ్ చేశారా? అలా ఆపేస్తారులేండి. నేనేం చెప్తానంటే 2019లో ఎన్నికలప్పుడు సినాయన గుడ్డలతో వేసి మా ఓడి ఏదన్నా చిన్న లంగాపని ఉన్నా కూడా హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పులివెందుల కడప విమానాశ్రయాన్ని చేరతాడు. ఆ రోజు రోడ్డు మార్గాన్ని ప్రయాణించడం ఒకటైతే, ట్రాక్టర్లో పోయినా కూడా పొద్దున్న నుంచి సాయంత్రానికి పోతారు ట్రాక్టర్లో పోతే. అటాడిది మా ఓడు వెహికల్ వేసుకొని సాయంత్రానికి చేరటం అనేది ఒక అనుమానం అయితే, రెండోది నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఇచ్చానని ఒకటైతే, గుండెపోటు అని ఒకసారి చెప్పటం, మళ్ళీ ఒకసారి హత్య అని చెప్పటం, మళ్ళీ ఒకసారి బీటెక్ రవి నుంచి వచ్చి ఆదినారాయణ రెడ్డి అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఆయన మంత్రిగా, ఆయన పాత్ర ఉన్నదని వాళ్ళు చెప్పటం, ఇవన్నీ కూడా ఆరోపణలు ఎట్టున్నాయంటే ఇట్టపోయి మా అన్నమాడిగా చుట్టుకున్నాయి. సరే అధికారంలోకి వచ్చినాడు, రాష్ట్ర ప్రజానికి అందరూ నమ్మినారు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పెద్ద ఇదేసి జరిపించినాము, అన్నీ అయిపోయినాయి, ప్రజలు నమ్మినారు. 151 స్థానాలతో అసెంబ్లీకి పంపించినారు, ఈయన సీఎంగా చేసినారు, ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు పీఠంలో, అన్నీ బాగానే ఉన్నాయి. పోతే ఈ రోజుకి కూడా సిబిఐ ఎంక్వైరీ ఎందుకు లేదనేది రాష్ట్రంలో ఉండే ప్రజలు. నేను అదే చెప్తాను మా అన్నకు కూడా, ఎవరైతే వివేకానందను హత్య చేసినారో ఆ పేరు కింద చెప్పినాము అంటే 30 సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటామన్నా నేను ఎన్నిసార్లు చెప్పినాను. నా మాట వినలా, నేనేం చేసేది? అంటే వాళ్ళ పేరు చెప్తే ఈయన మెడకు చుట్టుకుంటుందని భయమే ఏంటి? రేపు గెలిచినా గెలవకపోయినా మేము ఖచ్చితంగా అయితే ఈసారి కేంద్రంలో బీజేపీయే గెలుస్తుంది. కేంద్రంలో నుంచి భారీగా ఒత్తిడి ఉంటుంది. మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా సిబిఐకి విచారణకు పోవాల్సి ఉంటుంది. చట్టం ఎవరు వాళ్ళ చుట్టం కాదు, చట్టం తన పని తను చేసుకొని పోతుంది. ఈరోజు నువ్వు బాగా ఉండొచ్చు, ఈరోజు నువ్వు ప్రోటోకాల్, ఈరోజు నువ్వు సీఎం పేచీలో కూర్చొని ఉండొచ్చు, రేపు ఒక సామాన్యుడివే నువ్వు రేపన్న రోజున. అంటే 2024లో మేమే గెలుస్తాం అనుకో, ఇప్పుడు రేపు ఎన్నికలు మేమే గెలుస్తాం. సరే రాబోయే రోజుల్లో నేను కూడా ఏదో ఒక రోజు నువ్వు కూడా సామాన్యుడి మాదిరి కూర్చోవాల్సి వస్తుంది. ఆ రోజైనా సరే కోర్టులు మెట్లు ఎక్కాల్సిందే, సిబిఐ దర్యాప్తుకు పోవాల్సిందే, అన్నీ జరుగుతాయి. ఏం చేద్దాం? ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కేసుల మాఫీ కోసం వెళ్ళారా, రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళారా మీ అన్న? రాష్ట్ర ప్రయోజనాలతో మాకేం పని? రాష్ట్ర ప్రయోజనాలతో మాకు సంబంధం ఏంది? ఓట్లు వేసినోడు ఎలా పోయినా పర్లా, ఏమన్నా సావండి, ఎవడేమన్నాడు? అడిగిన ఓట్లు నీకు ఇష్టం ఉంటే బే, లేదంటే సలియే, ఎవడికేం సంబంధం? అంటే ప్రజల బాగోగులతో ప్రజలతో మాకేం పనయ్యా? మా మీద ఉండే కేసులు, మా మీద ఉండే ఈడీ కేసులు, దేశద్రోహం కేసులు, ఈ తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని 16 నెలలు జైల్లో చెప్పకూడదు అన్నటువంటి కేసులు, ఈ దొంగ సూట్ కేసులు, దొంగ కంపెనీల కేసులు, సిబిఐ కేసులు, ఇవన్నీ ఎవరు చెప్తావు? మా బాధలు మాయి సవాలు వచ్చి ఉంటాయి. ఇవన్నీ ఒక పోరైతే ఇంకొకటి, ఒకసారి కేసు ఒకటి, వీటన్నిటిని ఎట్టగెట్టనేసుకోవాలని మేము పోతాము. అంటే మీరు ప్రజలను ఓట్లు వేయమని అడిగేది మీకు పోలవరానికి నిధులు ఒక రోజు అడగలా. ఏం పోలవరం మేము ఒక తట్ట మట్టేసాము, వ్యవసాయ ఏమన్నా అమరావతి రాజధాని అన్నాము, నిండు అసెంబ్లీలో 3 రాజధానులు కడతా ఉన్నాము, యాడ కట్టినాము, యాడ్ నుంచి వచ్చిన లెక్కలు ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగులకు పాడు జీతాలు సకాలంలో ఇలేనప్పటికీ ఏదో ఒక నెలలో 10వ తేదీ 15వ తేదీ 20వ తేదీ కూడా ఇచ్చినప్పటికీ ఆ ఇచ్చేదాకా ఏదైనా అప్పులు తేవడము, ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభుత్వ భవనాలు ఏదైతే ఉన్నాయో, కలెక్టరేట్లు అయితేనేమి, ఆర్డీఓ ఆఫీసులు, ఆర్టీఓ ఆఫీసులు, తహసీల్దార్ ఆఫీసులు అన్నీ ఎత్తుకొని తాకట్టు పెడితే
ఆ లాస్ట్లో మళ్ళీ సచివాలయం ఎత్తుకుని తాకట్టు పెట్టి ఇది చేయొచ్చు యాడ్ నుంచి వచ్చేది లెక్క మీరు ఊరికే మాట్లాడితే సరిపోయినా మీ ఇష్టాన్ని ప్రకారం. మరి మీ అన్న ఏమో 99% హామీలు పూర్తి చేశాను నాకు ఓటేయండి అని అడిగాడు. 99% అదే నేను చెప్పేది. 730 హామీలు ఇచ్చి 3 హామీలు నెరవేర్చిన పాట 99 హామీలు కావు. ఒకడేమో 99 అంటాడు, ఒకడేమో 98 అంటాడు, ఒకటేమో మేము చెప్పినట్టు ఎన్ని నెరవేర్చినామంటాడు. నేనేమో 730 హామీలు 3 నెరవేర్చిన నేను చెప్తాను నిజాలు నిక్కర్సుగా. అది ఆడది సంపూర్ణ మద్యపాన నిషేధం, ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తాను అన్నాడు. ఈ మందు తాగే మందు బాబులు ఎవడైతే ఉన్నాడో ఈ లెవెల్లో కిడ్నీలు తాకట్టు పెట్టి కూడా అప్పు తెచ్చినటువంటి పరిస్థితి రాష్ట్రంలో. సరే ఏది ఏమైనప్పటికీ మేమైతే గెలుస్తామనే ధీమాతోనే మేమైతే ఉన్నాము. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది. రేపు ఎక్కువ రోజే కదా, రేపు ఈ టయానికి తెలుసా? రేపు ఈ టయానికి వైసీపీ అస్సాం మీ పార్టీ. చూద్దాం ఎవరు అస్సాం అవుతారు. ఋషికొండ మీద ప్యాలెస్ కట్టుకున్నారు, అది మీకోసం కట్టారా లేదా భవనాలు ప్రభుత్వ భవనాల కోసం? మా కోసం మేము కట్టుకున్నాము. అంటే ప్రజల సొమ్ముతో మీ ఇష్టం ఏడొకటి విన్నావా? ఏడొక లాజిక్ చూసావా? ప్రభుత్వ భవనాలు అయ్యి కోర్టులో స్టే ఉన్నది, కోర్టులో ఉన్నది. అది నువ్వు పోయి రిబ్బన్ కత్తిరియకూడదు. మా అన్న రిబ్బన్ కత్తిరికంట మా అన్న బాగుంటా ఆ రోజాను ఆ రజనీ నంపించాడు చూసావా ఎంత తెలివిగా. అంటే నేనైనా కోర్టు భవన్లు ఎక్కేది ఇల్లుగడ ఎక్కాలి కదా అనేటువంటి ఉద్దేశంతో నాకుతో ఈలుగడ ఉంటారులే మా వెనకెడితేనని మా అన్న ఆ విధంగా ఆలోచన విధానం చూసావా ఎట్టుంటుందో పంపించినాడు. 500 కోట్ల రూపాయలతో భవనం ఆడ. ప్రజావేదికను ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదికను మొట్టమొదటిగా కూల్చివేశారు. ఎందుకు కూల్చివేశారు? మీరు కట్టిన దాంట్లో మేము ఎందుకు కూర్చోవాలని. మరి సచివాలయంలో ఎలా కూర్చున్నారు? సచివాలయం అంటే మేము కట్టలేం కదా, సచివాలయం మేము కట్టలేము, అందుకని మేము కూర్చుంటున్నాం. వాడు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా మీరు కట్టలేదు. అట్లా కుర్చీ కూడా మాది కాదు, కూర్చోండి కుర్చీ కూడా మేము తెచ్చుకునేది ఏం కాదు. మరి ఏం చేశాడు మీ అన్న 5 ఏళ్లలో ప్రజలకి? ఏమీ చేయలేదనే కదా నేను చెప్తాంది. ఏమీ చేయకపోగా 175 గెలుస్తాము అని చెప్తాడు మా అన్న. అంటే ప్రజలు గొర్రెలా? ఎర్రి గొర్రెలు. అంటే మీ అన్న మా అన్న ఏది చెప్తే అది తినేటువంటి వ్యక్తులయ్యా, అర్థమైందా? అవసరమైనప్పుడు ₹1, ₹2 ఇచ్చాడు, పని చేయించుకుంటాడు. మీరు రూపాయి ఇచ్చి 10 రూపాయలు బీగుతున్నారు కదా, ప్రజలకు తెలియదు అది. అది వాళ్ళు తెలుసుకునే తల్లికి ఇంకొక 5 ఏళ్ళు పడుతుంది. అర్థం కాలా? మీ అన్న ఎన్నేళ్ళు ముఖ్యమంత్రి పీఠమే కూర్చుంటాడని మీరు అనుకుంటున్నారు? 30 సంవత్సరాలు పక్కా ఉంటాడు. 30 సంవత్సరాలు ఏది జైల్లోకి వెళ్లకుండా ప్రజలు ఓట్లు వేస్తే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి పీఠమే కూర్చుంటాడా? 30 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటాడు. 30 సార్లు తక్ పోయి బయటగా. 2024లో మీ అన్న ఓడిపోతే ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తాడా పారిపోతాడా? ఓడిపోయినప్పుడు కదా, పోయినప్పుడు మాట్లాడదాం. ఓడిపోతే పోయినప్పుడు కదా, ఆ ఆలోచనే మాకు రాదు కదా, నీకెందుకు వస్తుంది? సర్వేలన్నీ దారుణ పరాజయాన్ని చెబుతున్నాయి. అయ్యా సర్వేల గురించి నువ్వు నాకు చెప్పొద్దు. సర్వేలు ఏదో చెప్పినారు, ఆ సర్వే ఇది చెప్పినారు, ఈడు ఇది చెప్పినాడు, వాడు జారా మస్తాన్ గడు చెప్పినాడు, బొక్కలో వాడు చెప్పినాడు, అది ఇది అనేది వద్దు మనకు. రేపు తెలుస్తుంది, రేపే కదా. ఒకవేళ ఏదన్నా రేపు ఏదన్నా తెలిసినా కూడా నేను నీకు ఒక బయట పంపిస్తాను, నువ్వు కావాలంటే మీ ఛానల్లో పబ్లిక్ చేసుకో. ఒకవేళ తేడా జరిగిందంటే నేను ఒక బయట ఇస్తా, ఆ బయటని మీ ఛానల్లో పబ్లిక్ చేసుకో. నిర్మోహమాటంగా చెప్తున్నా, కన్ఫర్మ్ ఆన్ రికార్డ్ చెప్తున్నా. రేపు మీ అన్న ఓడిపోతే మీరు బయట ఇస్తారు, నేను ఒక బయట ఇస్తాను నీకు. మీ అన్న ఓడిపోతే ఏంటి మీ శబ్దం ఏంటి? మీ అన్న ఓడిపోతే నేను ఇదిగో ఇది మానేస్తాను. ఏం మానను, ఏం మానేదే ఉండదు. ఇంకా కొద్దిగా రేజ్ పెంచి, ఇంకా కొద్దిగా స్పీడ్ పెంచి అన్న కోసం పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. మీ అన్న అస్సాం బారిపోతే మీరు ఇక్కడ కృషి చేస్తారా? ఖచ్చితంగా. మా అన్న లండన్ పోని, లేదంటే ఐలాండ్ పోని, లేదంటే అస్సాం పోని, బీహార్ పోని, తెహార్ పోని, యాడికిన్నా పోని, నేనేమో ఖచ్చితంగా నా ఈ పోరాటం ఆగదు. మీకు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఎవరు ఇచ్చారు? నేనే తీసుకున్నాను. ఒకటి ఇచ్చేది ఏంది, నువ్వు మంచి చేయాలంటే యాడ కూర్చొని మంచి చేయొచ్చు మిస్టర్. నువ్వు చెడ్డ చేయాలంటే దానికి కొన్ని ఆలోచనలు చేయాలా. ఈడు ఆడికి పోతాడు, ఈడు ఆడి తింటాడు, ఈడు ఆడి తిరుగుతాడు, ఈడి వీడిని మనం క్యాచ్ చేయాలనేది నువ్వు ఆలోచన చేయాలి. నువ్వు చెడ్డ చేయాలంటే అదే నువ్వు నాకు మంచి చేయాలనుకో. ఇప్పుడు ఏముండదు, అదంతా డిజిటల్ బ్రహ్మాండంగా. నువ్వు ఆడు కూర్చో ఉన్నా కూడా అన్నకు మంచి చేయాలనే సంకల్పం నీలో ఉన్నిందంటే యాడి నుంచి అయినా కూడా మంచి చేయొచ్చు. మీ అన్న పార్టీ ఓడిపోతే ఇప్పుడు ఉన్నటువంటి సజ్జల లాంటి వాళ్ళందరూ ఉంటారా పారిపోతారా? ఎవరు ఉండు, నేను ఒకటి తప్ప. ఎవరు ఉండు, నేను ఒకటి తప్ప. అంతా అస్సాం కొడుకులందరూ ఒకటి కనపడ్డావు. ఎందుకని అంటే మరి ఉన్న రోజులు అన్న దగ్గర తిన్నారు కదా. అవునయ్యా, అవసరం డబ్బులు సంపాదించుకుంటారు. మరి ఇప్పుడు
ఇప్పుడు సుధాకర్ అనేవాడు బాగున్నాడు అంటే నీ దగ్గర 10 మంది ఉంటారు. వీడు బిత్తలైపోయినాడు అంటే నీ కాడ ఏం చేస్తారు? అంటే రేపు పొద్దున్న ఓడిపోతే మీ అన్న కూడా అస్సామే. ఈ జగమంతా కుటుంబం నాది, ఏ కాకి జీవితం నాది అని పాట పాడుకోవాల్సిందే. నేను మాత్రం అన్నకు సపోర్ట్గానే ఉంటాను. రేపు తెలుగుదేశం పార్టీ గెలిస్తే సీమరాజా మొదటి టార్గెట్ అంటున్నారు. ఏంటి, ఏం చేస్తారు? తెలుగుదేశం వాళ్ళకు నేను టార్గెట్ అన్నా? తెలుగుదేశం వాళ్ళకు సోషల్ మీడియా నుండి అదే నన్ను టార్గెట్. సీమరాజాయే మొదటి టార్గెట్, జగనే తర్వాత. నన్ను టచ్ చేసేవాడు ఎవడు లేడు. ఏంటి అంత కాన్ఫిడెంట్? ఎవడు లేడు, టచ్ ఎవడు లేడయా. జగన్మోహన్ రెడ్డి అంతటి వ్యక్తే జైల్లో కూర్చున్నాడు. తప్పు చేస్తుంటే నేను భయపడాలయా? నేను ఏం తప్పు చేశా అని చెప్పు. నువ్వు పలానా తప్పు చేసినావు, నువ్వు పలానా తప్పుడు మాట మాట్లాడినావు. మా వైసీపీ వాళ్ళు మాట్లాడిన దాంట్లో నేను మాట్లాడింది 0.1% కూడా నేను మాట్లాడాల. 0.1%, 1% కాదు, 0.1% కూడా నేను మాట్లాడలేదు. మాట్లాడను కూడా, నాకు అవసరం లే. నిజాలు నిర్భయంగా ప్రజలకు వివరిస్తే ఇది తప్ప చెప్పు. రేపు లేదు మా పార్టీని నిజాలు చెప్పి డ్యామేజ్ చేశాడని వైసీపీ టార్గెట్ చేస్తే నన్న మా పార్టీ ఎవడైనా సరే నన్ను టార్గెట్ చేస్తే ప్లాన్ ఏ ప్లాన్ బి అనేటివి 2 ఉంటాయి. ప్లాన్ ఏ ఒకవేళ ఫెయిల్ అయినా ప్లాన్ బి ఆడికి పోదు. అర్థమైందా? నీకు చేతులు ఉన్నాయి, నాకు చేతులు ఉన్నాయి. అర్థం కాలా? జరిగేది జరుగుతుంది. నువ్వే అంతుంటే నాకెంత ఉంటుందిగా. గులకరాయి డ్రామానా నిజమా? డ్రామానే కదా. ఓడికి 2 లక్షలు లెక్కించామన్నా కూడా ఒప్పుకోలేదు కదా. నిన్నే వచ్చినట్టున్నాడు నెల్లూరు నుంచి, జైలు నుంచి, సబ్ జైలు నుంచి, సెంట్రల్ జైలు నుంచి. అంటే ప్రజలు ఓట్లు వేయట్లేదని డ్రామాలు మొదలు పెట్టారు. ఓడి పిల్లనాయాలు వాడికి 1 లక్షన్న ఎక్స్ట్రా ఇచ్చుంటే ఓడి కేసు ఒప్పుకొని ఓడి జైల్లో ఉన్నాడు. కోడికత్తి సీను మాత్రం ఓడు మగ్గుండే జైల్లోనే. 2 లక్షలకు ఎవడు ఒప్పుకుంటాడు ఈ కాలము? కోడికత్తి కూడా డ్రామాయేనా? కోడికత్తి డ్రామానే కదా మరి. మరి అన్ని డ్రామాలే. మా బతికే డ్రామా అయిపోయింది. ఏం చేస్తావు? ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మీ పార్టీకి? ఎందుకంటే కొంతమందిని నమ్మి. ఎవరో కొంతమంది అవన్నీ చెప్పకూడదయా? అవన్నీ ఎందుకు, నీకెందుకు చెప్పాలా? నీకెందుకు చెప్పాలి? మీ అన్న జాగ్రత్త పడతాడు కదా దీన్ని చూసైనా. అమ్మ బొక్కలే, ఆయనకు అన్నీ తెలుసులే. పొద్దున్నే చెప్తే మధ్యాహ్నం మర్చిపోతాడు, మధ్యాహ్నం చెప్తే రాత్రికి మర్చిపోతాడు. 6 గంటల తర్వాత జగన్మోహన్ రెడ్డి బాహ్య ప్రపంచానికి కనపడ్డు. ఎందుకంటే అందుకే ఏదన్నా వేరే ఉందా లేదా అంతర్గత రహస్యాలు ఉంటాయి. ఆ రోజు జరిగినటువంటి కలెక్షన్ ఎంత, ఏ జిల్లాల్లో ఎంతెంత కలెక్షన్ వచ్చింది, మద్యం మీద ఎంత వచ్చింది, మైనింగ్ ఎంత, ఇసుక ఎంత, గ్రావిల్ ఎంత, అక్రమంగా ఎర్రచందనం ఎంత, గంజాయి ఎంత, డ్రగ్స్ ఎంత, వ్యాపారాల్లో అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎంత వచ్చింది, రిజిస్ట్రార్ ఆఫీసు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఎంత వచ్చింది అని కలెక్షన్లు చేసుకోవాలా. రాష్ట్రం అంతటా కలెక్షన్ చేయాలంటే 6 గంటల నుంచి 10 దాకా కూర్చుంటే కానీ అవ్వదు. అందుకని పోతాడు. మీకు వచ్చిన బాధ ఏంది ఇప్పుడు? నీకు వచ్చిన బాధ ఏంది అంట? అంటే ఒక ముఖ్యమంత్రి ప్రజల శ్రేయస్సు కోసం అవసరానికి అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదా? ఏ రోజు ఉన్నాడు? పులివెందుల పోవాలా? అవునయ్యా, పులివెందుల పోవాలన్నా కూడా 100 మంది 150 మంది పోలీసులు రక్షణ, తోపుడు బండోడు కూడా పక్కకు పోవాలా, షట్టర్లు వేసుకోవాలా, చుట్టూరు బారికేడ్లు పరదాపట్లు కట్టుకోవాలి. కొడతారని భయమా? కొడతారని భయం అంటే మాకు అభద్రతా భావం ఎక్కువ. ఏం జరగవచ్చు అంటే మాకుంటుంది కదా ఆ ఆలోచన. నీకు మైండ్లో ఏది రన్ అవుతుందో నువ్వు అదే విధంగా నడుచుకుంటావు. నువ్వు పాజిటివ్ వైబ్స్ ఉంటే పాజిటివ్గానే ఉంటావు, నెగిటివ్గా ఉంటే నెగిటివ్గానే ఉంటావు. మేము ఎప్పుడు నెగిటివ్గా ఉండే మనుషులం కాబట్టి మేము మాకు నెగిటివ్గానే ఆలోచనలు వచ్చాయి, నెగిటివ్గానే ఆలోచన చేస్తాం. 7-10 వయసులో కూడా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేశారు. ఏమంటారు దాన్ని? అలా మెచ్చుకుంటారా మీరు? 100% మెచ్చుకుంటా. మరి మీ పార్టీ మీ మీద ఏమీ అనర్హత వేటేదా చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నారని? నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తినని మీకు మొదట్లోనే చెప్పిన. అది చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భారతమ్మ కానీ, లేదంటే ఇంకొక రెడ్డి కానీ, ఇంకొక అయ్యి కానీ, ఎవడైనా సరే నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తిని. మాట్లాడతా, నన్ను ఎవడు ఏమీ చేయలేడు. చంద్రబాబు గారి మీద పెట్టింది దొంగ కేసా నిజమైన కేసా? 100% దొంగ కేసే. ఎందుకంటే మా ఊడు 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిన్నాడయ్యా. కొద్ది రోజులైనా సరే చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టాలని 50 రోజుల పాటు జైల్లో పెట్టినాము. సరే జైల్లో పెట్టినాము, ఇంకన్నా మారతాడులే అని ఆలోచన చేసాము. జైల్లో పెట్టింటా అంచి ఆయన ఈ బాలుగా గోడకేసి కొడితే ఎంత స్పీడ్తో ఎన్నికి వచ్చాదో ఆ మాదిరి అదే స్పీడ్తో మళ్ళీ ముందుకు పోయినాడు. జైల్లో పెట్టినాక భయపడతాడులే, ఇంకొద్దిగా తగ్గుతాడులే అనుకున్నాము. లేదు, ఆ మూమెంట్ ఏడా కనపడలా. మరి మీ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబు గారు అంతు చూస్తాను అని చెప్పి పెద్ద పెద్ద సవాళ్ళు చేశాడు. ఏంటి అసలు మీ పొన్నవోలు క్యారెక్టర్ ఏంటి మీ పార్టీలో?
పొన్నబోల్ది ఏంటంటే కథ, మా ఓడు చిల్లర పిట్టి కేసులన్నీ వాదించాల్సినాడు గతంలో. కడప ఇది మన కడప కోర్టులోను, కడప జిల్లా కోర్టులోను, పులివెందుల కోర్టులోనే వాదించాల్సినాడు. సరే మా ఓడికి కొద్దిగా విశ్వాసం కదా, అంటే ఎవరన్నా పని చేస్తే ఎవరన్నా మా ఓడికి అందులో సొంత కులం కదా, అందులోనూ మన పక్కన 2 అక్షరాల పదాలు ఉండిపోయా. దాంతో పొన్నబోల్ని ఒకరు దగ్గరికి తీసి ఇచ్చినాడు. వీడు అది సూట్లు వేసుకొని మాట్లాడుతూ ఉంటాడు. షర్మిల ఒక మాట చెప్పింది, రాజశేఖర్ రెడ్డి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చమన్నది జగన్మోహన్ రెడ్డి, చేర్చింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అవునా కాదు? వస్తాం. మరి ఒక తండ్రి పేరును కేసులో అవసరం కదయ్యా. మరి ఏ మొహం పెట్టుకుని ఈ రోజు ఓట్లు అడుగుతున్నారు రాజశేఖర రెడ్డి పేరు చెప్పి? వారిని ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు రాజశేఖర రెడ్డి లోగో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఉండేవాడు. అవును, గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డిని పక్కన దొబ్బినాము, ఎత్తేసాం కదా. మరి ఇప్పుడు ఎవరున్నారా? ఇప్పుడు మళ్ళా 2024 ఎలక్షన్ క్యాంపెయిన్లో, మొన్న క్యాంపెయిన్లో మళ్ళీ పెట్టినాము. ప్రజలు ఏమన్నా గమనించినారు? అది ప్రజలకి ఏమన్నా తెలుసా? సాక్షి టీవీ చూసుకోండి. రాజశేఖర రెడ్డి నవ్వుతూ ఉండేవాడు, పైనుంచి పూలు పడేటి. ఆయన ఇప్పుడు ఏమన్నాడు రాజశేఖర రెడ్డి? ఏమన్నాడు? నేనేమంటున్నా అంటే రాజారెడ్డిని ఏమన్నా పెడతారేమోలే, రాజశేఖర రెడ్డిని తీసేసినారు కదా అనుకున్నా. రాజారెడ్డి లేడు, రాజశేఖర రెడ్డి లేడు. అదేందో బులుగుదివి పెట్టినారు. సాక్షిలో సగం వాటా ఉందని షర్మిల అందిస్తారా ఎవరా? ఈమెనే కదా సాక్షి లోగో మార్చింది. ఆమె ఎప్పుడైతే అడిగిందో ఆ రోజే కదా రాజశేఖర రెడ్డి బొమ్మ తీసేసి సాక్షి లోగో మార్చిందయా. అసలు ఆ కుటుంబాన్ని దూరం పెట్టడానికే ఆస్తి అడగటం కారణమా? ఈ 2 అంశాలు ఉన్నాయి మీరు చూడాలా. ఆస్తి ఒకటి, బాబాయ్ మర్డర్ కేసు ఒకటి. ఈ 2 కూడా మీరు చూడాల్సిందే. ఏం చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు? ఆశ ఆఖరికి సల్లేదు ఉప్పైనా మీ గోదావరి జిల్లాలో కాలుస్తారా? మా పక్క కాల్చరు, మా పక్క బూడ్చి పెడతారు. 6 అడుగులు గుంత, 4 అడుగులు ఎడలపు తవ్వి ఆమె ఉప్పు వేస్తారు. ముందు ఉప్పు వేసి వేస్తారు. అందరికి వేసేది అదే ఉప్పే. 4 రూపాయలు ఉప్పేట కోసం ఎందుకో మా అన్న ఈ మాదిరి అగసార్లు పడుతున్నాడని నాకు కూడా ఒకసారి బాధ కలుగుతుంది. కానీ మనం చెప్తే వినే పరిస్థితి కాదు కదా. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మేము ఖచ్చితంగా రేపు భారీ మెజారిటీతో గెలిచి ఎన్ని లక్షల కోట్లు 5 ఏళ్లలో సంపాదించారు? పక్కా ఫిగర్ అని తెలియదు కానీ భారీగానే ఉంటుంది. అంటే లెక్కలేనంత వచ్చిందా? ఉందా? దేశాలు దాటి ఐలాండ్కి ఉన్నాం కదా. ఎందుకు? అక్కడ విలాసవంతంగా భవనాలు, విలాసవంతంగా ఐలాండ్ కొనిపారు దుబ్బినాం. అడిగి ఊరు రాడుగా. అంటే ఆంధ్ర ప్రజల సొమ్ముతో ఐలాండ్ కొన్నాం. మీరు జల్సాలు చేస్తారు. అవును, మరి పేద ప్రజలు యానా సావు నీకునే వాళ్ళతో పని చిల్లర వాళ్ళతో. ఇప్పుడు నేనేమంటాను అంటే ఓట్లు వేసిన వాళ్ళు చిల్లర వాళ్ళ మీకు? అయితే మరి ఓట్లు వేసినారు గతంలో. మరి ఎవడైనా సరే బయటకు వచ్చి ఎవడైనా మాట్లాడే సాహసం చేశాడా? మాకు ఈ హామీలు ఇచ్చినారు, మీరు ఎందుకు నెరవేర్చలేదు? ఎవడైనా సరే ఒకడు వచ్చి హామీ అడిగితే మీరు ప్రాణాలు చెప్తున్నారు. చంపి డోర్ డెలివరీ చేసిన నా కొడకలం మేము. కారు డ్రైవరు ఒక దళితుడు ఏమవుతుంది ఉడకుండా అని మా ఎమ్మెల్సీ అనంత్ బాబు చంపి డోర్ డెలివరీ చేశాడు. మళ్ళీ మా ఆయన దగ్గరుండి బెయిల్ తీయించి మళ్ళీ శాసన మండలికి పంపించాడు. అదే తెలుగుదేశం పార్టీలో జరుగుతుందట. ఏ పార్టీలో? మీ పార్టీ గుర్తు ఫ్యాన్ తీసేసి గొడ్డలు పెట్టుకోవచ్చుగా. పెడదాం ఈసారి ఎలక్షన్ కమిషన్తో మాట్లాడి. అంటే గొడ్డల గుర్తు అయితే సింబాలిక్గా ఉంటుంది మీ పార్టీకి. చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. మీ అన్న ఒప్పుకుంటాడా గొడ్డల గుర్తుకి? ఏం ఇబ్బంది లేదు, మనకు నవ్వుకుంటాడు ఆ మాట చెప్తే. ఇప్పుడు చివరిగా ఒకవేళ వైసీపీ పార్టీ గెలుస్తుందని మీరు అంటారు, ఓడిపోతుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. రేపు ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి ఏంటి జైలుకి వెళతాడా లేదా? 100% పోతాడు. కన్ఫామా? కన్ఫామ్. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం అనేది ఇప్పుడు మీరు మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడే ఉన్నారా, లేదా సీమరాజు అనే వ్యక్తి రేపు తెలుగుదేశం పార్టీ గెలిస్తే ప్లేట్ ఫిరాయిస్తాడా? అంటే మీ పార్టీ నాయకులు ఫిరాయించినట్టు. మీ పార్టీకి అలవాటు కదా అది. చెప్పలేం. మీరు కూడా మీ పార్టీ బాటలో నడవచ్చా? అంటే చెప్పలేమయ్యా, మా ప్రాణాల మీద తెచ్చుకోలేం కదా. మీ పార్టీ నాయకులు ప్లేట్ ఫిరాయించే మాట నిజమా కాదా? ఫిరాయిస్తారు, కానీ అవతల పార్టీ వాళ్ళు రాని ఇద్దా. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిలో వాళ్ళు ముందుకు పోయినారు. వాళ్ళు రాని ఇద్దా. మా వాళ్ళేమో గేట్లు ఎత్తే పోయేదానికి రెడీగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ అసెంబ్లీకి వెళ్తారా? మీ అన్న అడ్డుకుంటానని శపథాలు చేసి తొడలు కొట్టాడు. రఘురామకృష్ణరాజు కూడా పోతాడు. కన్ఫామా? 3 పోతారు. రేపు రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ అయితే అదే మా బాధ. ఇప్పుడు ఏంటి మీ ఉండవా అంటాడు. మరి ఉంటారో వచ్చేస్తారా? చూద్దాం. ఆయన మానసిక స్థితిని బట్టి ఉంటుంది. ఆ రోజు ఏ విధంగా ఏ టాబ్లెట్ వేసుకుంటాడో, ఆ రోజు మైండ్ ఏ విధంగా. లండన్ మందులు నిజమేనా? వాస్తవం. రాత్రులు
గాల్లో మాట్లాడటం నిజమేనా? ఆత్మతో తెల్లవారు 3 గంటలప్పుడు లేసేది తలకాయ కొడుతుంది అవన్నీ అయ్యా నువ్వు అవన్నీ మాట్లాడొద్దు, రాజకీయం గురించి మాట్లాడుతున్నావు, మేము ఖచ్చితంగా రేపు అధికారం ఉండు, రేపే కదా 24 గంటల్లో తెలుస్తుంది కథ ఏందనేది. మళ్ళీ నేను బయట పంపించానని చెప్పినా కదా, ఇంకేంది ఊరికే మాకు నా పనులు ఉండయిపో, మీకేం పనులు లేవు. సో ఇది మొత్తంగా వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా తను కొన్ని మాటలు అయితే చెప్పాడు. అయితే ఇక్కడ మనం ఒకటి మెచ్చుకోవాలి, నిజాన్ని నిర్భయంగా చెబుతాను, మా పార్టీ నాయకులు తప్పు చేశారు కాబట్టి తప్పు అంటున్నాను, ప్రతిపక్షాలు కరెక్ట్ చేస్తే కరెక్ట్ అంటున్నాను, దానికి శిక్షిస్తే నేనేం చేయలేనని చెప్పి ఆయన చెప్తున్నాడు. అలాగే ఒకవేళ రేపు వైసీపీ పార్టీ ఓడిపోతే మీ ఛానల్కి నేను ఒక బయట పంపుతాను, దాన్ని కూడా ప్లే చేసుకోమని నమ్మకంగా చెప్తున్నాడు. రేపు రిజల్ట్ తరువాత మరి వైసీపీ పార్టీ 175కి 178 ఆయన చెప్పినట్టు గెలుస్తుందా, ఆ చివరి 5 తీసేసి 17 స్థానాలకే పరిమితం కాబోతుంది అనేది రేపు ఫలితాల రోజు తెలుస్తుంది. ఫలితాలు వచ్చిన తర్వాత మరొక్కసారి ఎలాగైనా సరే సీమరాజు గారిని వెతికి పట్టుకునైనా సరే మన స్టూడియోకి తీసుకొచ్చి ఆ ఫలితాల అనంతరం కూడా ఆయన అభిప్రాయం ఏంటనేది మాట్లాడేద్దాం. అంతవరకు నమస్కారం. మీకు కూడా కష్టపడి మా స్టూడియోకి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం.